ఏం చేస్తున్నావు కదమ్మా? ఏం చేస్తున్నావు? అథర్వగడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టమైంది ఈ మధ్య. అందుకే వెంటనే పానీపూరి తినడానికి వెళ్ళాము. బలవంతంగా ఇక్కడ మెడిసిన్ అయితే వేస్తున్నాము. డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోమని సజెస్ట్ చేశారు. ఐఎమ్ వెరీ నియర్ టు ద మానిటైజేషన్ కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేసి మొత్తం ఇప్పటివరకు నేను కష్టపడిందంతా స్పాయిల్ చేసుకోలేను కదా. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం చేస్తున్నావు కదమ్మా? ఏం చేస్తున్నావు? ఒక్కటే అథర్వగడికి బయట తిరగడం అంటే చాలా ఇష్టమైంది ఈ మధ్య. అందుకే నేను, మమ్మీ, చెల్లి అథర్వగడిని తీసుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము. వాడు బయటికి తీసుకెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్తో ఎంత సైలెంట్గా కూర్చున్నాడో ఎవరైనా చూస్తే అమాయకుడు అనుకునేలాగా. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ వెన్స్డే మార్కెట్ పడుతుంది. ఎన్ని రోజులైందనే మార్కెట్ చూసి ఇంకా అలాగే కూరగాయలు కూడా తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఇలా వాకింగ్ అయితే వచ్చాము. అండ్ దెన్ వెళ్ళే దారిలో పానీపూరి బండి కనిపించింది. ఇంకా తినకుండా ఉంటామా, అందుకే వెంటనే పానీపూరి తినడానికి వెళ్ళాము. మా చెల్లి చూడండి పానీ ఎలా తాగుతుందో. అండ్ దెన్ అథర్వగడికేమో పూరి తీసుకొని చిన్న చిన్నగా చేసి వాడికి తినిపించాము. మళ్ళీ వాడు కూడా అనుకుంటాడు కదా మేము ఏదో తింటున్నాము అని చెప్పి. అందుకే ఇంకా పానీపూరి తిని కూరగాయలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అథర్వగడికి క్లైమేట్ చేంజ్ దానివల్ల కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది. దానికోసం మేము బలవంతంగా ఇక్కడ మెడిసిన్ అయితే వేస్తున్నాము, ఎందుకంటే వాడు మెడిసిన్ తీసుకోవట్లేదు అసలు. సారీ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ 7 days అయిపోయింది ఇండియా వచ్చి. ఒక్క లాంగ్ వీడియో ఏమో తీసినట్టున్నాను మా చెల్లి వచ్చే రోజు. ఆ తర్వాత నేను కంటెంట్ క్రియేషనే చేయలేదు. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, అది చేయాలి, ఇది చేయాలి, మా చెల్లితో ఇలా టైం స్పెండ్ చేయాలి, మమ్మీతో ఇలా టైం స్పెండ్ చేయాలి. ఎందుకనంటే ఈవెన్ ఐఎమ్ ఇన్ హార్డ్ టైమ్స్ అని చెప్పాను కదా. సో నా సెల్ఫ్ హీలింగ్ కోసం అని చెప్పేసి అండ్ ఆల్సో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడికి ఇంకో ప్లాన్స్ ఉంటాయి కదా. సో అనుకున్నట్టయితే జరగలేదు. నాకు ఆల్మోస్ట్ 3 years నుంచి షోల్డర్ అండ్ నెక్ పెయిన్ అయితే ఉంది. దీనివల్ల నేను చాలా సఫర్ అవుతుండే 3 years నుంచి. బట్ నేను ఎప్పుడూ చెక్ చేయించుకోలేదు, ఎందుకంటే ఓకే స్ట్రెస్ వల్ల అవుతుందేమో, వర్క్ స్ట్రెస్ వల్ల అవుతుందేమో, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మైనరే అయి ఉంటుందిలే అని చెప్పేసి నేను ఎప్పుడు దీనిపైన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. బట్ ఏమైంది అని అంటే నేను ఇక్కడికి వచ్చాక కోచింగ్ స్టార్ట్ చేశాను. అదేం కోచింగ్ ఏంటి అనేది నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడతాను. అది పక్కకు పెడితే నేను క్లాసెస్ వినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఈ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ మళ్ళీ ట్రిగర్ అయిపోయింది అనమాట. బికాస్ నోట్స్ తీసుకోవడం, ల్యాప్టాప్లో క్లాస్ వినడం ఇలా చేస్తాం కదా. సో దానితో నాకు పెయిన్ అనేది మళ్ళీ ట్రిగర్ అయిపోయింది. నేను అసలు తట్టుకోలేకపోయాను. అందుకే ఇంకా సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. మా పెద్దమ్మ ఉంటారనమాట, తను అదే హాస్పిటల్కి వెళ్తారు, ఆ డాక్టర్ మంచిగా చూస్తారు అని చెప్తే నేను తెలిసిన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే అడిగారు అనమాట ఎప్పటి నుంచి ఉంది పెయిన్ అని చెప్పేసి. నేను ఇలా 3 years నుంచి ఉంది అని నా పెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకోమని సజెస్ట్ చేశారు. సో అందుకని చెప్పి నేను ఎంఆర్ఐ స్కానింగ్ అయితే చేయించుకున్నాను. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ ఏం చెప్పారు అని అంటే పెయిన్ వల్ల స్టిఫ్నెస్ అంటే స్పాజ్మ్ వచ్చిందని చెప్పారు. అండ్ ఆల్సో C3, C4, C5 డిస్క్స్ ఇలా ఉంటాయి కదా, అవి కొంచెం బల్జ్ అయ్యాయి మైల్డ్గా అని చెప్పారు. రెస్ట్ తీసుకోమని చెప్పారు. అండ్ ఆల్సో కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. అలాగే మెడికేషన్ కూడా ఇచ్చారు. ఒక 1 monthకి కొన్ని మెడికేషన్స్ రాశారు, అవి వాడితే కొంచెం రిలీఫ్గా ఉంటుందని అయితే చెప్పారు. సో అదైతే నేను స్టార్ట్ చేశాను. అసలు మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఐ కాంట్ ఈవెన్ బెయిర్ ద పెయిన్ అనమాట. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ఇట్లా కూడా నేను బెండ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నాకు ఇదంతా పెయిన్ వస్తుంది. అది ఐ డోంట్ నో, చాలా స్ట్రగుల్ అయిపోతున్నాను అనమాట దీంతో నేను.
ఇది 3 years నుంచి ఉంది ఆల్మోస్ట్. ఎవ్రీ నైట్ ఐ యూస్ టు టేక్ ద స్ప్రే ఉంటుంది కదా మనకి, వాలిన్ స్ప్రే లాగా, అది వేసుకొని పడుకునేదాన్ని నేను. అంత పెయిన్ ఉంటుంది నాకు. ఈ ఇండియాకి వచ్చిన టైంని నేను యాక్చువల్లీ మానిటైజేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాము, కంటెంట్ క్రియేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాము, బికాజ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు మానిటైజేషన్ అని చెప్పి అనుకున్నాను. బట్ అస్సలు అవ్వలేదు. బట్ దిస్ విల్ నాట్ స్టాప్ మీ. నేను ట్రై చేస్తాను కంటెంట్ క్రియేషన్ ఇంకా చేయడానికి. బట్ కొంచెం ఇప్పుడున్న స్ట్రెస్లో ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా చేద్దాము అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా అయితే చేస్తాను, బికాజ్ ఐఎమ్ వెరీ నియర్ టు ద మానిటైజేషన్. కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేసి మొత్తం ఇప్పటివరకు నేను కష్టపడిందంతా స్పాయిల్ చేసుకోలేను కదా. సో ఐ విల్ టేక్ ఇట్ స్లోలీ, బట్ ఐ విల్ డెఫినెట్లీ రీచ్ ఇట్ లైక్ ఎ ర్యాబిట్. కాబట్టి కొంచెం డిలేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి వీడియోస్లో. బట్ ప్లీజ్ గైస్, నాకు మీ సపోర్ట్ కావాలి, బికాజ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు ద మానిటైజేషన్. కొంచెం ఈ వీడియో చూసి మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అది నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. నేను కూడా ఎన్ని రోజులు హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాన్ని పట్టించుకోకుండా ఐ టుక్ లిబరల్గా తీసుకున్నాను నేను నా హెల్త్ని. బట్ దిస్ వాజ్ ద హై టైం నా హెల్త్ పైన నేను కాన్సన్ట్రేషన్ చేయడానికి. కాబట్టి ఇంకా తప్పదు అని చెప్పి నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేకుండా వెళ్ళడం, అబ్బా అవసరమా అనిపించింది. కాకపోతే ఈ పెయిన్ అనేది నేను తట్టుకోలేక వెళ్ళాల్సి వచ్చింది. సో హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి, బికాజ్ అంటారు కదా, వెన్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, బట్ వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని. సో అందుకే హెల్త్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు మీరు కూడా నాలాగా అని చెప్పేసి మీకు చెప్దాం అనుకున్నాను ఈ వీడియోలో. అదనమాట. ఇంకా ఇక్కడైతే చాలా విషయాలు జరుగుతున్నాయి ఇండియాలో. నేను మెల్లిమెల్లిగా కుదిరిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇందాక చెప్పినట్టుగా కోచింగ్ గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కూడా మెల్లిమెల్లిగా అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. యా గైస్, అదనమాట వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వై హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనేలాగా మీ లైఫ్లో ఏమైనా సిచ్యువేషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ నాలాంటి మూర్ఖులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఆల్సో ప్లీజ్ గైస్, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.